అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ కీమా ఫ్రై. ఎంతో ఈజీగా టేస్టీగా మనం తక్కువ టైంలోనే చేసేయచ్చండి. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీరుకుని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి మరొక్కసారి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ మటన్ మసాలా పౌడర్ వేసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే హోమ్మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసుకుని వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 300 గ్రామ్స్ కీమా వేసి మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం కుక్కర్ విజిల్ పెట్టనవసరం లేదండి. అలానే వాటర్ కూడా వేయనవసరం లేదు. వీటిని మంచిగా కలుపుకుంటూ సిమ్లో మూత పెట్టి వదిలేస్తే ఒక 15 మినిట్స్లో మనకి కీమా ఫ్రై రెడీ అయిపోతుంది. ఫ్రైని అటు ఇటు కదుపుకుంటూ ఉండండి, లేదా అడుగు అంటుకుపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మరొకసారి ఫ్రై చేయండి. అంతే, మనకి వేడివేడిగా కీమా ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.